పక్కనే కూర్చొని ఈ అమ్మాయి బూతులు మాట్లాడిద్ది, ఈ అమ్మాయి పక్కన నేను కూర్చోను, ఎట్లాంటి మీరు ఏమైనా చేస్తుంటే యేసయ్యని క్షమాపణ అడిగేయండి. యేసయ్య నేను ఇంకోసారి అలాగా మాట్లాడను యేసయ్య, ఈసారి నుంచి నీ మాట వింటాను యేసయ్య. కళ్ళుమోయి చేయాలి ప్రేయర్. ప్రతి ఒక్కరు యేసయ్యని క్షమాపణ అడగండి, యేసయ్య క్షమించేస్తాడు మిమ్మల్ని. మీ ఫ్రెండ్స్ కూడా యేసయ్య ప్రేమ ఏంటో తెలియచేయాలి. చేయాలి ప్రార్థన. ప్రతి ఒక్కళ్ళు చేతులు కళ్ళు మూసేసి ప్రార్థన చేయాలి. కళ్ళు ఎవ్వరూ తెరవకూడదు. యేసయ్య చూస్తున్నాడు. చేయాలి ప్రార్థన. మీ ప్రార్థన వింటున్నాడు యేసయ్య. క్షమాపణ అడిగేసేయండి ఇప్పుడే. యేసయ్య క్షమించి